ఇక్కడ చేసే వాళ్ళకి చాలా ధన్యవాదాలు చంపిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ రత్నశేఖర్ గారు నేషనల్ స్టేడియం కమిటీలో ఉండేవాడు. ఎవరి నేషనల్ వాళ్ళని పిలిపించి నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఆయన ఖోఖోలో అటువంటి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇటు ప్రోత్సహిస్తూ మన ఆంధ్రప్రదేశ్లో మంచి అథ్లెట్స్ వస్తారు. అంటే ఒకటి అడుగుతారు, ఈ మార్చ్ 30కి 40 సంవత్సరాలు 100 చేస్తున్నారు కదా, దీనిలో ఏమి లాభం అని అడుగుతారు. ఎందుకు చేస్తే మీకు ఏం వస్తుందని అడుగుతున్నారు. నేను దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు నాకు 77 years. ఐ గాట్ మై ప్రమోషన్ బికాస్ ఆఫ్ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్. ఇక్కడ బాధగా ఏంటంటే మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్లో 2 గ్రూప్ పెడుతున్నారు. 2 గ్రూప్ లేదు. అమెరికాలో మమ్మల్ని హెడ్ ఆఫీస్ అమెరికాలో ఉంది. వాళ్ళు మన ఇండియాని తుచ్చగా మద్దతు చేసి 20 years బ్యాక్ ఈ 2 కలిస్తేనే మీరు రావాలని ఆపేశారు. అప్పుడు అసోసియేషన్ 2 వెళ్ళాము, మేము కూడా వెళ్ళాను, నేను కూడా 2 కలిపాము. మళ్ళీ లాస్ట్ ఒక 5-6 years మళ్ళీ డివైడ్ అవుతుంది. బట్ నా వ్యూ ఏంటంటే యాజ్ అ స్పోర్ట్స్మెన్, యాజ్ అ స్పోర్ట్స్ ఆఫీసర్ ఏపీఎస్ఆర్టీసీ నేను ఖచ్చితంగా చెప్పాలి, అండర్ రికగ్నైజ్డ్ బాడీని మంచి స్పోర్ట్స్మెన్ పాడైపోతున్నారు. అటువంటి వాళ్ళు ఉద్యోగాలు ఉంటే వాళ్ళకి ఏ బెనిఫిట్ రావటం లేదు. వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటారు. ఇది మన మంచి అథ్లెట్స్ తెలుసుకోవాలి. అందువల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు మమ్మల్ని రికగ్నైజ్ చేసిందో వాళ్ళే పిలిచి చేశారు. వాళ్ళు కూడా అన్ని డిస్ట్రిక్ట్, అన్ని స్టేట్, కంట్రీకి, అన్ని సెక్రటరీస్కి సీఎంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్